మొత్తానికి రౌడీ బాయ్గా పిలిపించుకున్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ అయిన రష్మిక మందన్నాల పెళ్లి జరిగింది. అయితే ఎప్పుడైతే వీళ్ళ పెళ్లి జరిగిందో ఆ పెళ్లి రోజు నుంచి నేటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ఎన్నో రకరకాల విషయాలు, అందులోని ఈ జంట కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తూ పెళ్లి తర్వాత సాంప్రదాయ పద్ధతిలో తెలుగు పద్ధతులను ఆచారాలను పాటిస్తూ రష్మిక విజయ్తో కనిపిస్తున్న తీరే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఇక పెళ్లి తర్వాత అత్తగారి ఇంటికి వెళ్ళడం, ఆ తర్వాత తన మామగారి సొంత ఊరికి వెళ్ళి అక్కడ ఊరి జనాలందరినీ కలవడం మాత్రమే కాదు, ఆ ఊరిలో వాళ్ళందరికీ పెద్ద అన్నదాన కార్యక్రమమే జరిపించారు. ఇక ఆ తర్వాత తల్లిదండ్రులతో కలిసి కొత్తగా పెళ్లైన జంట జరుపుకునే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవడం, ఇక ఇలా ప్రతి సంఘటన కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరి ఇలాంటి నేపథ్యంలోనే పెళ్లైన దాదాపు 4 రోజుల తర్వాత విజయ్ దేవరకొండ ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు. అదేంటో ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఇక అదేదో కాదండి, ఎప్పుడైతే గుట్టు చప్పుడు కాకుండా అతి కొద్ది మంది సన్నిహితులు కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ ఉదయపూర్లో పెళ్లి జరిగిందో, పెళ్లి తర్వాత ఈ జంట మార్చ్ 1వ తారీఖు నుంచి హైదరాబాద్ మరియు సౌత్ ఇండియాలోని ప్రఖ్యాతిగాంచిన గుళ్ళల్లోనూ, అంతేకాకుండా అభిమానులందరికీ అంటే దాదాపు 16 సిటీస్లో ట్రక్కుల్లో స్వీట్స్ ని మరియు గిఫ్ట్స్ ని కూడా పంపిస్తున్నారు. అంతేకాదు ఇక గుళ్ళల్లో వీళ్ళ పేరు మీద అన్నదానాలు జరిపిస్తున్నారు. ఇదే కాకుండా ఇక విజయ్ దేవరకొండ తన పెళ్లి తర్వాత తన భార్య రష్మికతో కలిసి ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడట. ఎప్పుడైతే తన తండ్రి సొంత ఊరు అయిన నాగర్ కర్నూలు జిల్లాలోని తుమ్మన్నపేటకు వెళ్ళి అక్కడ ఊరి జనాలందరినీ కలవడం, వాళ్ళందరికీ అన్నదానం చేయడం మాత్రమే కాదు, ఇక ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరితో మాట్లాడడం మాత్రమే కాకుండా దేవరకొండ ఫౌండేషన్ ద్వారా తన పెళ్లి తర్వాత నుంచి ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నానని, అదేంటి అంటే ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం 9th మరియు 10th క్లాస్ చదివే పిల్లల్లోని టాప్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. అలా ఆ ఊరిలో బాగా చదువుకునే పేద విద్యార్థులకి ఆర్థిక సహాయాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే తన పెళ్లి తర్వాత తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం అని, ఇక ఇప్పటి నుంచి తాను స్టార్ట్ చేసిన దేవరకొండ ఫౌండేషన్ ద్వారా తన ఫ్యామిలీ నుంచి ఆ ఊరిలో హై స్కూల్ పిల్లలు, ముఖ్యంగా 9th and 10th క్లాస్ చదువుకుంటున్న పేద విద్యార్థులు ఎవరైతే చదువులో బాగా రాణిస్తూ ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళలేకపోతున్నారో ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం స్కాలర్షిప్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అంటూ ఆయన ఆ ఊరిలోని వాళ్ళందరినీ ముందు మాట్లాడుతూ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడైతే తన సొంత ఊరు వెళ్ళడం, ఫామ్ హౌస్ లో అందరికీ అన్నదానం జరిపించడం, అంతేకాకుండా ఊరిలోని వాళ్ళందరినీ ఎంతో చక్కగా కలవడం, అందరితో మాట్లాడుతున్న తీరు ఆ ఊరిలోని వాళ్ళందరినీ ఆనందాల్లో ముంచెత్తేలా చేసింది. అదండి, అలా మొత్తానికి విజయ్ దేవరకొండ రియల్ హీరో మాత్రమే కాదు, రియల్ హీరోగా ముఖ్యంగా పెళ్లి తర్వాత ఇలాంటి ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నానని, తాను ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, కానీ పెళ్లి తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటూ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.